హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము బీహార్కి వచ్చి అయితే 5 days కంప్లీట్ అయింది కదా. వచ్చినప్పటి నుంచి మామిడి చెట్టు నుంచి కాయలు రాలి కింద పడుతున్నాయండి. ఈ మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంటుందండి. అంత పైనుంచి కాయలు కింద పడడంతో కాయలు పడగానే పగిలిపోతున్నాయి అన్నమాట. పండిపోయిన కాయలు కింద పడితేనేమో పగిలి జ్యూస్ బయటికి వస్తుంది. అదే పండిన కాయ కింద పడితేనేమో కాయ మొత్తం పగిలిపోతుంది. మక్క పెట్టడానికి కూడా రావట్లేదండి. 2 days లోపే కాయ ఖరాబ్ అవుతుంది. మా సార్ అయితే ఒక డిసైడ్ అయిపోయారు. ఇక మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఒక 2 పిల్లల్ని పిలిచి వాళ్ళతో మామిడికాయలు తెంపిస్తున్నారండి. వాళ్ళ చెట్టుకు మామిడికాయలు తెంపినాక మా సార్ అన్నారు కదా, నేను కూడా మీకు కొన్ని పైసలు ఇస్తాను, మా చెట్టుకున్న మామిడికాయలు కూడా తెంపురి అని చెప్తే ఆ 2 పిల్లలు అయితే చెట్టు ఎక్కారండి. ఈ పిల్లలు చూడడానికి ఎంత చిన్నగా ఉన్నారో, కానీ ఇక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతారండి. మామిడి చెట్లు ఎక్కుతారు, తర్వాత అల్లరి నేరేడు పళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్లు ఎక్కి చిటారు కొమ్మలకు వెళ్ళి కాయలన్నిటినీ తెంపుతారు. ఈ 2 పిల్లలు అయితే మా మామిడి చెట్టు ఎక్కేశారండి. ఎక్కడంతోనే ఒక కొమ్మ సైడ్కి అయితే అది ఎండిపోయిందంట. ఆ పిల్లాడు ఏం చేశాడంటే, నేను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి ఆ కొమ్మని మొత్తం విరగొట్టేశారు. ఇక్కడ చాలామంది బయట కట్టెల పొయ్యి యూస్ చేస్తారండి. చిన్న చిన్న పుల్లలు కూడా ఏరుకొని పోతారు. ఇంకా వాడికి అంత పెద్ద కొమ్మ దొరికింది కదా, వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండో. ఆ 2 పిల్లలు మామిడికాయలు తెంపుతూ కింద వేస్తున్నారండి. ఒకరేమో సంచిలో వేసుకుంటున్నారు పైన, ఇంకొక ఆయనేమో కట్టెకి ఒకటి నెట్టు లాగా ఉంటుంది కదా, అది కట్టి మామిడికాయలు తెంపి చిన్నగా కిందికి వేస్తున్నారండి, ఏమాత్రం కాయలు పగలకుండా. విషు కన్నా ఏం చేస్తున్నారంటే, ఆ అబ్బాయి వేసిన మామిడికాయలు కింద పడతాయి కదా, వాటన్నిటిని తీసుకొని ఇంట్లోకి ఫాస్ట్గా వెళ్ళి కిచెన్లో పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ముగ్గురు క్యాచ్ పడదామని అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరు క్యాచ్ పడతారో చూడండి. మా సార్ అయితే నిల్చుంటున్నారు కానీ ఒక్క మామిడికాయ కూడా క్యాచ్ పట్టలేకపోతున్నారండి. వాళ్ళు పైనుంచి కాయలు కిందికి విసురుతుంటే మా కన్నయ్య, మా విషు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు అనమాట. నిజంగా చెప్పాలంటే విషుకి అయితే మ్యాంగోస్ చాలా ఇష్టం అండి. కన్నయ్యనేమో మ్యాంగో జ్యూస్ తాగుతాడు. విషు ఏమో మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మ్యాంగోస్ ఎంటీ స్టమక్లోనే తింటుంది. ఇక్కడ బీహార్ వాళ్ళందరూ అంతే అండి, బ్రష్ చేసుకోగానే ఈ మ్యాంగో తింటూనే ఉంటారు. మా విషుకి కూడా అలానే అలవాటు అయిపోయింది. మా సార్ అయితే పైనుంచి విసిరేసిన ఒకే ఒక మ్యాంగోని క్యాచి పట్టారండి. వీళ్ళిద్దరూ కిచెన్లోకి తీసుకెళ్ళి పెట్టడానికి అయితే వెళ్తున్నారు. మ్యాంగోస్ ఒక్కొక్కటి 1/2 kgకి కొంచెం తక్కువ ఉన్నాయండి, చాలా బరువు ఉన్నాయి. కాకపోతే ఈ మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయండి. విషు, కన్నయ్య ఇద్దరు మ్యాంగోస్ని మంచిగా రాళ్ళ వాటిని అన్నిటిని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టేసుకుంటున్నారు. బయట ఉంటే మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకెళ్తారంట విషు చెప్తుంది. ఈ పిల్లలు చూడండి, లాస్ట్ కొమ్మకెళ్ళి మ్యాంగోలు అయితే తెంపుతున్నారు. బీహార్లో మేము ఉంటున్న వెంచర్లో చాలా చెట్లు ఉంటాయండి. పొద్దున్న లేవగానే బయట వెదర్ని ఫీల్ అయితే మొత్తం పచ్చగా చక్కగా కనిపిస్తుంది. చాలా చెట్లు అంటే చాలా ఉంటాయి. మ్యాంగో చెట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత జామకాయ చెట్లు కూడా ఉంటాయండి. తర్వాత అల్లరి నేరేడు పళ్ళు చెట్లు, లీచీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ చెట్లు కూడా ఉంటాయి. తర్వాత పనసకాయ చెట్లు. ఈ వెంచర్లో అప్పుడు చాలా చెట్లు పెట్టారంట, అవే చాలా పెద్దగా అయిపోయాయి. ఏ ఫ్రూట్స్ అయినా ఇక్కడ సీజన్ వైజ్గా ఫ్రెష్గా దొరుకుతాయండి. మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కూడా చాలా మంచోళ్ళండి. వాళ్ళ ఇంట్లో ఏం ఫ్రూట్లు కాసినా కూడా మాకు ఇస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళకి పంపిస్తూ ఉంటామండి. ఇక్కడ పైనుంచి కాయలు రాలుతుంటే కన్నయ్య, విషు పోటీ పడి మరి కాయలన్నిటినీ లోపలికి తీసుకెళ్తున్నారండి. చూడండి, మా కన్నయ్య 4 కాయలు పట్టుకున్నారు. ఈమెనేమో 3 కాయలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు చూడండి పైకి వెళ్ళేసి తెంపుతున్నారు. వాళ్ళు తెంపుతుంటే నాకే చాలా భయం వేస్తుందండి, ఎక్కడ స్లిప్ అవుతుందో. పైగా పైన చెట్టు కూడా కొంచెం ఎండిపోయిందండి. వాళ్ళు చూసుకోకుండా ఎండిపోయిన కొమ్మపై కాలు వేస్తే కింద పడతారు కదండి. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వాళ్ళకి, చూసుకొని తెంపండి అని. వాళ్ళు అంటున్నారు కదా, దీది మాకు తెలుసు దీది, మేము ఎప్పుడూ ఎక్కుతాం, మాకు అలవాటే అని అన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న అబ్బాయి మామిడికాయలు అన్నింటినీ సంచిలో తెంపుకొని వచ్చారు. చాలా చిటారు కొమ్మ నుంచి తెంపుతున్నారు కదా, పైనుంచి పడేస్తే కాయలన్నీ పగిలిపోతాయి, 2 daysలో ఖరాబ్ అవుతాయి అని చెప్పి వాడైతే ఆ సంచిలో మామిడికాయలు తెంపి ఇచ్చేసారండి. ఇంకా సగం వరకు తెంపడం అయిపోయింది. ఇంకా విషు, కన్నయ్య ఆ సంచిలో అయితే మామిడికాయలు వేస్తూ ఉన్నారు.
వీళ్ళిద్దరూ చేస్తున్నారుగా అని చెప్పి నేనైతే మంచిగా వీడియో రికార్డ్ చేసుకుంటున్నానండి. ఇందాకటి నుంచి వీళ్ళిద్దరికీ మామిడికాయలు మోయడం కష్టం అవుతున్నా కూడా చూడండి ఎంత బరువు మోస్తున్నారో. ఇంకా వీడైతే అయిపోయినాయని చెప్పినా కూడా లాస్ట్లో 2 ఉన్నాయని చిటారు కొమ్మలకి వెళ్ళి తెంపుతున్నాడు. చికెన్ అంటే నిండితుంది. ఏంటిది? చికెన్ అంటే నిండితుంది. చికెనా కిచెనా? చికెన్. కిచెన్. మరి నువ్వు అన్ని మ్యాంగోస్ తినవు కదా, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామా? తింటే ఎట్లయినా తింటా. ఎట్లా తింటావు? ఎట్లయినా తింటా. తినలేవు నానా? తింటా. తినలేవు కదా, ఇచ్చేద్దాం కొన్ని వేరే వాళ్ళకి. మ్యాంగోస్ ఇష్టమా? ఎంత ఇష్టం? నీకు ఇష్టమా మ్యాంగోస్? మస్తు ఇష్టమా? మామిడికాయలు తెంపడం అయితే అయిపోయి వచ్చిందండి. అయితే మా సారు ఇంకా చెట్టుకి ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తున్నారనమాట. అటు ఇటు తిరిగి చూస్తున్నారు, కొమ్మల చాటుకుంటాయి కదా. అయితే తను చెప్పులు లేకుండా తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళ బిడ్డ విషు పప్ప చెప్పులు వద్దా నీకు అని చెప్పి చెప్పులు తీసుకొచ్చి ఆయన కాళ్ళకి వేసిందండి. అంత ప్రేమ ఉంటుంది పప్ప మీద. మీ అందరికీ మామిడి చెట్టు చూపిస్తున్నాను చూడండి. మా మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉందో. విచిత్రం ఏంటంటే ఈ మామిడి చెట్టుకు 2 రకాల కాయలు వస్తాయండి. మేము వచ్చిన కొత్తలో మాకు కూడా విచిత్రంగా అనిపించేదండి, ఒకే చెట్టుకి 2 రకాల కాయలు ఎందుకు వస్తున్నాయని. అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు చెప్పారు కదా, అప్పుడు చిన్నప్పుడు 2 చెట్లు కలిసి పెడితే అది ఒకే చెట్టులా పెరిగిందని అయితే చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. ఇక్కడ మీకు కరివేపాకు చెట్టు కూడా చూపిస్తున్నానండి. ఈ కరివేపాకు చెట్టుని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. బీహార్లో ఎక్కువ కరివేపాకు అయితే కూరలలో వేసుకోరు, ఓన్లీ ఉప్మాలో మాత్రమే కరివేపాకుని వాడతారండి. నాకు ఇక్కడ ఉన్నది మొత్తం వేపాకు లాగానే అనిపిస్తుంది కరివేపాకు, అందుకనే నేను ఇంటి దగ్గర నుంచి కరివేపాకు తీసుకొచ్చుకున్నాను. ఈ మల్ల చెట్టు కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది బిర్యానీ ఆకు చెట్టు. నేను పులావ్ చేసిన చికెన్ మటన్ ఏం చేసినా కూడా ఈ పచ్చి బిర్యానీ ఆకే యూస్ చేస్తాను. ఇంకా చెట్టుకు ఎక్కువ ఆకు కాసినప్పుడు అయితే మా ఇంటికి తీసుకెళ్తానండి. బీహార్లో మా ఇంటి ముందు మామిడికాయ చెట్టు, జామకాయ చెట్టు, తర్వాత పనసకాయ చెట్టు ఉంటాయి. పనసకాయలు అయితే ఏప్రిల్లో కాస్తాయండి, నేను కర్రీ చేస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో అల్లరినేల చెట్టు ఉందిగా, దీనికైతే మస్తు పండ్లు కాస్తాయండి. ఇప్పుడు సీజనే, చాలా పండ్లు అంటే చాలా ఉన్నాయి. జామున్ అంటే కూడా కన్నయ్యకు విషుకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి పనసకాయ చెట్టు అండి. ఆ తర్వాత వెంచర్ చుట్టూ క్వార్టర్స్ ముందు అయితే జామకాయ చెట్లు ఇవే ఉంటాయండి. జామకాయలు కూడా మాకు ఫుల్ ఇప్పుడైతే చాలా కాస్తున్నాయి. ఇంకా పిల్లలిద్దరూ అయితే చెట్టు నుండి దిగేశారు. నేను లోపలికి రమ్మని పిలిచాను వాటర్ తాగడానికి, వాళ్ళైతే లోపలికి రాలేదు. ఇంకా కన్నయ్యకు విషుకు ఒక వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. ఫస్ట్ అయితే అవి తినమని చెప్పాను. ఆ తర్వాత పైసలు ఇస్తానంటే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాను కదా, నేను పైసలు ఇస్తానో లేదో అని చెప్పి కొంచెం డౌట్గా అయితే ఆ చిన్నపిల్లాడు వాటర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారండి. బయట ఎండ కొడుతుంది కదండి, 10 మినిట్స్ కూర్చోడానికి అయితే లోపలికి పిలిచాను. నేను వీడియో తీస్తున్నానని వాడు చాలా సిగ్గుపడుతున్నాడు. ఇక మా చెట్టుకి వెళ్ళిన మామిడికాయలు అయితే చూపిస్తున్నాను చూడండి. మామిడికాయలు ఎంత బాగున్నాయో. ఇవైతే ఒక రకము, ఇంకో రకం కూడా ఉన్నాయి, అది నేను తర్వాత క్లిప్లో చూపిస్తాను. ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా లావుగా అవుతాయి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ అన్నీ మేమే ఉంచుకోము, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొన్ని పంచి పెడతామండి. పక్కన వాళ్ళు కూడా అంతే, వాళ్ళ చెట్టుకి వెళ్ళిన మామిడికాయలు మాకు పంపిస్తారు. అలాగే ఇప్పుడు తెంపారు కదా 2 పిల్లలు, వాళ్ళకు కూడా ఒక 10 కాయలు అయితే సంచిలో పెట్టానండి. తర్వాత ఇవి వచ్చి వేరే రకం కనిపిస్తున్నాయి కదా, అవేమో ఇందాక చూసినాయి కొంచెం లడ్డుగా ఉంటాయి, ఇవి కొంచెం లావు తక్కువగా ఉంటాయి. టేస్ట్ కూడా రెండిటికి డిఫరెంట్ ఉంటుంది. ఈ మ్యాంగోస్ అయితే విషు రోజుకు 4 మ్యాంగోస్ తింటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మా సార్ కూడా చాలా ఎక్కువగానే తింటాడండి. తర్వాత మ్యాంగో జ్యూస్, ఐస్ క్రీము ఇలా డిఫరెంట్గా చేస్తూనే ఉంటాను నేను. వీటిలో ఎలాంటి పౌడర్ లేకుండా అయితే అట్లనే మక్క పెడతామండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన కొన్ని పంచిపెట్టి మిగిలిన అన్నిటిని ఒక దగ్గర పెట్టేస్తాను. మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే చాలాసార్లు అడుగుతారండి ఈ మ్యాంగోస్ని. ఎందుకు అంటే 1-2 సార్లు మేము మేలో హాలిడేస్ ఉన్నప్పుడు మామిడికాయలు తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడైతే లేట్గా కాసాయండి, అందుకే తీసుకెళ్ళలేదు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.